ఎమోషనల్ సీన్ రావడం, ఆ 'బుజ్జి తల్లి' మ్యూజిక్ యాడ్ చేయడం, వాళ్ళిద్దరూ ఏడవడం. ఓన్లీ నాగ చైతన్య, సాయి పల్లవి దేర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారనుకుంటా. చూస్తున్నంత సేపు మీరు ఒక ఫిక్షనల్ స్టోరీ చూస్తున్న వ్యూయే వస్తుంది గానీ, రియల్ స్టోరీ చూస్తున్న వ్యూ అయితే రాదు. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ కండేల్ స్టారింగ్ నాగ చైతన్య, సాయి పల్లవి అండ్ డైరెక్టెడ్ బై చెంగముండేటి గారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కి ఒక కొత్త లోగో డిజైన్ చేశా. అయితే ఆ లోగో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పి ఈ వీడియో చివరిదాకా చూడండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా వస్తారో ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. మూవీ చూశాక ఇట్స్ ఎ స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. అంటే ఒక రియల్ స్టోరీ తీసుకున్నారు, కాన్సెప్ట్ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. కానీ మనకి ఈ సినిమా చూస్తున్నంతసేపు 2-3 చోట్ల తప్పితే మిగతా మూవీ అంతా ఏదో ఫిక్షనల్ గా మూవ్ ఆన్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎమోషనల్ సీన్ రావడం, ఆ 'బుజ్జి తల్లి' మ్యూజిక్ యాడ్ చేయడం, వాళ్ళిద్దరూ ఏడవడం. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫన్ అండ్ ఎమోషనల్ తో సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి యాక్చువల్ కథ అయితే మొదలవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా పేట్రియాటిజం యాడ్ చేశారు. మరి అది అక్కడ రియల్ గా జరిగిందా, లేకపోతే వీళ్ళు ఫిక్షనల్ గా తీసుకుని చూపించారా నాకు అర్థం కాల. తండేలు కాస్త దడేలైంది అనిపించింది. ఫైనల్ గా ఏదో మిస్ అయింది. ఇక కథ విషయానికి వస్తే, మన ఇండియాలోని శ్రీకాకుళం జిల్లాలో మత్స్యలం అని చెప్పి ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్ నుంచి 22 మంది జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ నేవీ వాళ్ళ చేత అరెస్ట్ చేయబడతారు. అయితే వాళ్ళు తిరిగి ఇండియా రావటానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, ఎలాంటి అవాంతరాలు ఎదురైనాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు చెప్పటానికి ఈ సినిమాని అయితే తీశారు. ఒకానొక పరిస్థితి వరకు దాన్ని భరించగలం. కానీ అది ఓవర్ ద లిమిట్ అయిపోయేసరికి నిజంగా హెడ్ఏక్ వచ్చింది నాకు. అందుకే వాళ్ళు అలాగున్నారు, మనం ఎలాగున్నాం. ఈ సినిమా పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ విషయానికి వస్తే, పాజిటివ్స్ ఆర్ ఫస్ట్ నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ సూపర్. డిఎస్పి నిజంగా ఫ్రమ్ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకు డిఎస్పి ఇస్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. 'బుజ్జి తల్లి' మేల్ వర్షన్, సాడ్ వర్షన్, ఫీమేల్ వర్షన్ ఈ 3 నిజంగా చాలా 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 బాగా డిజైన్ చేశాడండి. నిజంగా వింటేజ్ డిఎస్పి ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది. నెగటివ్స్ విషయానికి వస్తే ఆ డబ్బింగ్ సెక్షన్ అనేది అసలు బాలేదు. ఓన్లీ నాగ చైతన్య, సాయి పల్లవి దేర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారనుకుంటా. మిగతా వాళ్ళందరినీ ఎవరితోనో చెప్పించారు. డైలాగ్ ఒక ముందుకెళ్తూ ఉంటుంది. లిప్ మూవ్‌మెంట్ మాత్రం అక్కడే ఉంటుంది. మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ ఎగ్జిక్యూషన్. రియల్ స్టోరీ అన్నారు. వాళ్ళు ఇండియాలో వచ్చారు, చూపించారు, వాళ్ళ కష్టాలు చూపించారు. ఒక పేట్రియాటిజం ముక్క యాడ్ చేశారు. మన డైరెక్టర్ లవ్ ట్రాక్ వేలో ఈ సినిమానైతే మన మధ్యకి తీసుకొచ్చారు. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. అంటే ఇట్స్ ఎ స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. డిఎస్పి మ్యూజిక్ కోసం ఒకసారి సినిమా చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్.